హిల్టు పాలసీ పేరుతో ప్రభుత్వం దగా చేస్తుందంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎర్రబెల్లి సతీష్ రావు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు హిల్టు పాలసీ అంటే ఇది, దీనివల్ల ప్రభుత్వానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు వచ్చేటువంటి నష్టం ఏంటంటారు? హిల్ట్ పాలసీ అని తీసుకొచ్చి ప్రభుత్వము ఇది 1950లో హైదరాబాద్ రాయల్ స్టేట్ ఉన్నప్పుడు జీడిమెట్ల ఇండస్ట్రీ ఏర్పడ్డది. ఇది అంటే సిటీ టోటల్లా ఇది ఒక పార్టు. ఇక్కడ ఈ ఏరియాలో ఒక 1200 ఎకరాలు, మొత్తం టోటల్ సిటీలో 9200 ఎకరాలు. చాలామంది ఇప్పుడు మేము ఇండస్ట్రీలో తిరిగితే కంపెనీ వాళ్ళు మాది పొల్యూషన్ కాదు, మేము కంటిన్యూ ఉంటాం, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, మాకు బాగుంది, మేము మా మీద ఆధారపడ్డ వర్కర్లు ఉన్నారు, ఈ హిల్టు పాలసీకి వ్యతిరేకమని మోర్ దెన్ 50% ఇప్పుడు పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు. ఇక్కడ మా ఇండస్ట్రీ తోటి పొల్యూషన్ కాదు, మేము ఫార్మా కాదు, మాది ఉంటుంది, కంటిన్యూ ఉండాలంటున్నారు. అండ్ ఈ పాలసీ మీద ప్రభుత్వం తీసుకొచ్చింది ఏంటంటే ఎస్ఆర్ఓ రేటు. ఇక్కడ ₹1,00,000 గజం ఉందనుకోండి, ఎస్ఆర్ఓ రేటు 20,000 15,000 ఉంటే దాంట్లో 30% అంటే 4,500 6,000కే గజం చొప్పున వీళ్ళకు రెగ్యులేషన్ చేసి వీళ్ళు ఇక్కడ హైరేజ్ తీసుకురావాలని ఆల్రెడీ ప్రభుత్వ పెద్దలు వాళ్ళతోటి భాగస్వామ్యం కొంత బిల్డర్లు వాళ్ళంతా కలిసి క్విడ్ ప్రో కింద దీన్ని తీసుకొచ్చి చేయాలని తీసుకొచ్చిందే ఈ పాలసీ. అంటే వాస్తవంగా ఉన్నటువంటి ధరల కంటే భూములు ఎక్కువ అమ్ముతారు, కానీ ఇక్కడ అంత తక్కువ మోతాదులో అమ్మడానికి గల ప్రధాన కారణం ఏమై ఉంటుంది అంటారు? అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నియోపోలిస్లో 150 కోట్లకు అమ్మినామని ఈ రోజు కూడా పేపర్లు వేసిండ్రు. మరి నువ్వు అక్కడ 150 కోట్లకు అమ్మి ఇక్కడ 3 కోట్లకు ఎందుకు అమ్ముతున్నావు? ఇంత పెద్ద జనసంద్రంలో ఇక్కడ ఇండస్ట్రీ పెట్టుకొని ఆల్రెడీ ఇక్కడ ఈ వర్కర్లు పనిచేసేందుకు ఎక్కడి నుంచో ఏదో రాష్ట్రాల నుంచి అక్కడి నుంచి వచ్చిన అమాలులు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. కావాలని చెప్పి వీళ్ళందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి హైదరాబాద్ అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటే ఇండస్ట్రీస్ లేకపోతే హైదరాబాద్ లేదు, రకరకాల స్టేట్ల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతారు, బతుకు తెరువు కోసం ఉన్నారు. ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళందరినీ రోడ్ల మీద వేస్తాము, 6,000కో 7,000కో మీకు సంబంధించిన వాళ్ళకు ఇండస్ట్రీస్ ఇస్తాము, ఇక్కడ హైరేజ్ భవనాలు తీసుకొస్తామంటే వీళ్ళు ఎక్కడికి పోవాలి? వీళ్ళని ఎక్కడ పంపిస్తారు? వీళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళ ఫ్యామిలీలు ఎక్కడ పోవాలి? వాళ్ళ పిల్లలు ఎక్కడికి పోవాలి? మరి వాళ్ళకే ఇచ్చేయండి. 6,000 10,000 8,000 ఇచ్చి ఆ అమాలీలకు ఇక్కడ పనిచేసే లేబర్కు వాళ్ళకే ఇచ్చేయండి. లేకపోతే అదే డబుల్ బెడ్రూమ్లు కట్టండి, లేదంటే చిన్న లోన్లు ఇచ్చేసి ఇట్లాంటి కానిస్టేబుల్కి ఇవ్వండి, వాళ్ళకి లోన్లు ఇప్పియండి, 100-150 గజాలు ఇవ్వండి, 4th క్లాస్ ఎంప్లాయీస్కి ఇవ్వండి. ఈ ప్రభుత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో చెమటోడ్చి పనిచేస్తున్న కొన్ని వేల సంవత్సరాల నుంచి అని అనుకున్న జనాలు ఇక్కడ గరీబోళ్ళు ఉంటారని తెలుసు. యావత్ మిక్స్డ్ కల్చర్ ఈ హైదరాబాద్. ఈ మిక్స్డ్ కల్చర్లో గరీబోళ్ళకి ఏమంటున్నాం, డబుల్ బెడ్రూమ్లు కట్టమంటున్నాం, పెద్దోళ్ళకి వద్దంటున్నాం, హైరేజ్ వద్దంటున్నాం, 6,000కో 4,000కో ఇస్తే 10,000కు వాళ్ళే కొంటామంటున్నారు, 10,000కు వాళ్ళకి ఏమంటున్నాం. మీరు చెప్పే దాంట్లో తప్పు ఉంది అంటున్నాం. హైదరాబాద్ను విస్తృతంగా డెవలప్మెంట్ చేద్దామంటే ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ అడ్డం పడుతుందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీనికి మీరు ఏం సమాధానం? 2 నెలలు అయింది ఇప్పటికి వచ్చి, ఏం చేసినావు? ఎవరికి ముఖంలో సంతోషం ఉంది? ఎవడు సంతోషంగా ఉన్నాడు ఇక్కడ? అందరూ అంతరాదనైనా కటింగ్ వాళ్ళకు కటింగ్ షాప్లకు కటింగ్ పెడితేవి, ఇస్త్రీలకు కటింగ్ పెడితేవి, ఆటోలకు కటింగ్ పెడితేవి, మహిళలకు ఫ్రీ అంటివి, మగోళ్ళకు డబ్బులు వేస్తేవి. ఏం చేసినావు నీ బొంద? 2 సంవత్సరాల నుంచి ఎవడు సంతోషంగా ఉన్నాడు మీ పాలనలో? ఎవరు? మేము చేసినాం అక్కడ నియోపోలిస్లో మా పేరు చెప్పుకొని 150 కోట్లకు 160 కోట్లకు మేము దాచిన భూమిని అమ్ముకుంటున్నాను. హౌసింగ్ బోర్డులో మేము దాచిన హౌసింగ్ బోర్డు స్థలాలన్నీ 200 700 800 కోట్లకు మొన్న అమ్ముకున్నావు. మీరు ఏం చేసిండ్రు 2 సంవత్సరాల్లో? మీ మార్క్ ఎక్కడుంది? మీరు ఎక్కడ ఏ ప్రజల ముఖంలో సంతోషం ఉంది? ఎవరు సంతోషంగా బతుకుతున్నారని అడుగుతున్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా భూములన్నీ కూడా అమ్మిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మేము భూములు అమ్మితే తప్పేంటంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇదే నోరు ఉన్నది కదా అని ఏది పడితే అది మాట్లాడే నాయకులు, కాంగ్రెస్ నాయకులు చెప్తున్నాం. హెచ్ఎండిఎల్ ఎవరు తీసుకొని నియోపోలిస్ చేశాం. నియోపోలిస్ చేశాక అలా మేము అమ్మింది 20 to 30%, 40 కోట్లకు 100 కోట్లకు 80% మేము భూమిని దాచినాం. మీరు ఈరోజు అమ్ముతున్నారు. ఈరోజు పేపర్లో కూడా 3,700 కోట్లు మేము దాచిన లేఅవుట్లో మేము పెట్టిన పేరు అది నియోపోలిస్ అని పెట్టింది ఆ కేటీఆర్ గారు పెట్టారు. నియోపోలిస్కు నామకరణం చేసింది ఆ కేటీఆర్ గారు. వారు మంత్రిగా ఉన్నప్పుడు వారు నామకరణం చేశారు. అదొక లాటిన్ పేరు నియోపోలిస్, కొత్త నగరం, ఒక నగరాన్ని ఏర్పరుస్తామని చెప్పి కేటీఆర్ గారు తీసుకొచ్చిన దాన్ని ఈరోజు మేము దాచిన 80% ల్యాండ్ మీరు అమ్ముకుంటున్నారు. పర్లేదు, ప్రభుత్వానికి అమ్మండి, మంచి రేటుకి అమ్మండి, 200 కోట్లకు అమ్మండి, కానీ ప్రజలకు. కానీ ఇక్కడ బతుకు తెరువు ఈ ఇండస్ట్రీస్ని డిస్టర్బ్ చేయొద్దు అంటున్నాం. మనము 1950లో ఫ్రీగా ఇండస్ట్రీస్ పెడతాము, ఇక్కడ ప్రజలకు జీవనోపాధి కల్పిస్తామంటే ప్రభుత్వం ఫ్రీగా పావులకు ఆటానికి ఈ ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళందరికీ ఇచ్చిండు. ఎందుకంటే ప్రజలకు బతుకు తెరువు వస్తుందని దాన్ని కంటిన్యూ చేయమంటున్నాం. అంటే హిల్టు పాలసీ మీద ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పోరాటం చేస్తూ ఉంది, మిగతా పార్టీలు ఎందుకు రావట్లేదు? బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి తల్లి కొడుకు సంబంధం ఉన్నట్టు ఉంటుంది. తెచ్చింది మేము కాబట్టి ఇక్కడ ఏ గాయం జరిగినా, ఏ ఇబ్బంది ఈ రాష్ట్రానికి జరిగినా, ఏ ప్రజలకు నష్టపోతారని తెలిసినా అలర్ట్ అయ్యేది ముందు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఇంకొక పార్టీ ఇక్కడ ఉండదు.
వాళ్ళు ఇంకొక పార్టీ అంటే వాళ్ళంతా లోపల ఫిట్ ప్రో కింద నడుస్తున్నాయి 2 జాతీయ పార్టీలు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మన సొంత పార్టీ, మన పార్టీ, మేము తెచ్చినాం కాబట్టి మాకు ఓన్గా ప్రేమ ఉంటుంది. వాళ్ళకి ఎందుకు ఉంటుంది? అదే మరి అందుకే బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అవుతుంది. స్థానిక సంస్థల ఎలక్షన్లో మీకు పరిస్థితి లేదు, ఎక్కడ కూడా వచ్చేటువంటి అవకాశాలు కనబడతలేదు, దానికోసం ఈ డ్రామాలని చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. వాళ్ళ పిచ్చివాదన. స్థానిక సంస్థలు అట్లంటే పక్క రాష్ట్రంలో చంద్రబాబు నేను పోటీ చేయనన్నాడు. ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, సర్పంచ్లకు బహిష్కరించిండు. తర్వాత అన్ని బై ఎలక్షన్లో టీడీపీ ఓడిపోయింది. మెయిన్ ఎలక్షన్కి వచ్చే వరకు 11 సీట్లతోటి వైకాపా రూలింగ్ పార్టీ వెనకపోయింది. స్థానికానికి మెయిన్ ఎలక్షన్కు తేడా ఉంటుంది. స్థానికంలో మీరు వాళ్ళందరూ పెన్షన్లు రావని భయపెట్టించవచ్చు, లేకపోతే మీకు ఈ పనులు చేయమని భయపెట్టించవచ్చు, లేకపోతే మీ మీద ఈ కేసులు అయితే అని భయపెట్టించవచ్చు. మెయిన్ ఎలక్షన్లో ప్రజల తీర్పు స్పష్టంగా ఉంటుంది. ప్రజలకు అర్థమవుతుంది కదా. నీకు ఉందా సొంత ఇల్లు ఇక్కడ? నీకు జాగుందా? నువ్వు 10,000 గజం ఇస్తే కొనుక్కుంటావా? కొనుక్కోవా? 10,000 ఇస్తే కొంటావా? కొనవా? మరి వాళ్ళు 4,500 అమ్ముతుందంట. నేను 10,000 ఇస్తాను అడగండి. మీరు ప్రజలకు తెలియాలా, ప్రజలను అవేర్నెస్ చేయండి, ప్రజలకు స్పష్టంగా తెలియజేయండి. మేము అదే చెప్తున్నాము. వాళ్ళకి 4,500 పెద్ద బిల్డర్లకు, కంపెనీతో సంబంధం ఉన్న బిల్డర్లకు, పెద్ద నాయకులకు, భూస్వాములకు, దొరలకు, రెడ్లకు, లేకపోతే పెద్ద ధనిక వర్గానికి ఎందుకు ఇవ్వాలి? మీలాంటి గరీబులకి ఇవ్వమంటున్నాము. నువ్వు 10,000 కొంటా అంటున్నావు, 4,500కే వాళ్ళకి ఇస్తా అంటున్నావు దొరలకు. ఆ దొరలకు ఇవ్వకుండా మీలాంటి వాళ్ళకు 10,000కి ఇవ్వమంటున్నావు. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రానున్నాయి. ఇంపాక్ట్ ఏమన్నా అక్కడ కనబడే అవకాశాలు ఉంటాయంటారా? ప్రజలకు ఆల్రెడీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. మేము 30% నువ్వు ఎస్ఆర్ఓ రేటు మీద ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతున్నాం. ప్లస్ ఆల్రెడీ ఆ ఇండస్ట్రీ ఉంటా అంటుంది. నాతోటి పొల్యూటెడ్ లేదు, నేను బతకాలే, మా నాయన కాంచి మా తాతల కాంచి ఇండస్ట్రీ మీద బతుకుతున్నాము, మాతోటి కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి, మాతోటి ఆ కుటుంబ కార్మికుల పిల్లలతోటి మా భవిష్యత్తుతో సంబంధం ఉంది, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి అని అంటున్నారు. దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాం అంటున్నాము. ఈ జీవనోపాధి కాడ మీకు ఇంకా ప్రేమ ఉంటే ఏదైనా పొల్యూషన్ ఫార్మాని తీసుకుపోయి బయట ఎక్కడ వేసేసి, కేసీఆర్ గారు 12,000 ఎకరాలు ఫార్మా సిటీ కోసం పెట్టిండ్రు. ఆ ఫార్మాని ఇక్కడ ఏమైనా డిస్టర్బ్ ఉంటే ఆ ఫార్మాని పెట్టండి. మీరు అక్కడేమో లేఅవుట్ చేస్తా అంటావు, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఏమో అమ్ముతా అంటావు. అది ఎట్లా సాధ్యమవుతుంది? హైదరాబాద్ నగరంలో మరీ ముఖ్యంగా గ్రేవ్ యార్డ్లు కావచ్చు, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, ఇతర ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి వెసులుబాట్లు లేవు, స్థలాలు లేవు అంటూ కూడా చాలా సందర్భాలు కూడా ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థించారు. కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా పట్టించుకోవట్లేదు. ఈ ఏదైతే హిల్ టు పాల్స్ పేరుతో భూములన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవడం, దారదత్తం చేయడం కూడా అదే కదా దురదృష్టం అని చెప్పేది. 1 కోటి పై చీలుకున్న జనాభా, 1,20,00,000 1,30,00,000 జనాభాలో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టండి, ఇక్కడ పెద్ద స్కూళ్ళు కట్టండి, పెద్ద హాస్పిటల్స్ కట్టండి. ఎవరైనా కంపెనీ బయటికి పోవాలంటే మనం ఫార్మాసిటీ కేసీఆర్ గారు ఇచ్చిన 12,000 ఎకరాల్లో ఫార్మాసిటీయే పెట్టండి. అక్కడ రియల్ ఎస్టేట్ చేయకండి, ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయకండి. ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ నుంచి వచ్చానని చెప్పారు కదా, అది కంటిన్యూ చేయకండి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రజలకు ఏం కావాలో అది చూడండి. ఈ రియల్ ఎస్టేట్ బంద్ చేయండి. ఈ తల్లి లాంటి పెద్ద భూ మాఫియాలో తల్లి లాంటి స్కీమ్ హిల్ టు పాలసీ అనేది పెద్ద మాఫియా స్కామ్ కిందకి వస్తుంది. ఇది డెఫినెట్గా దీన్ని అడ్డుకుంటాం. డెఫినెట్గా దీన్ని న్యాయస్థానం నుంచి ప్రజలు పక్షాన పోరాడుతూనే ఉంటాం. ఈ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. హైడ్రా కావచ్చు, ఆ తర్వాత మూసి కావచ్చు, ఇప్పుడు హిల్ టు పాలసీ కావచ్చు, ఇవన్నీ ప్రజలు ఎట్లా చూస్తూ ఉన్నారు, ఏం చెప్తారు ఈ విషయం? ప్రజలు విసుకొచ్చి ఉన్నారు, ప్రజలన్నీ గమనిస్తున్నారు. తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారు ఈ ప్రభుత్వానికి.